మార్జన కలుషం నిలుపు తెచ్చి అల్లుడే చుక్క. ఈరోజు అభిషేకం ఉండదు ఎక్కడైనా, ప్రతిష్ట అయిన రోజు అభిషేకం ఉండదు. కొద్దిగా బట్టదురి మంచి వైపు నెయ్యి రాసి పట్టుకుంటున్నాడు. నవనాథపుర పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో పంచవిగ్రహ ప్రతిష్టాపన మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాగేంద్రుడు, శివుడు, నందీశ్వరుడు ఈ 5 విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు మహావైభవంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయం ఇంతింతే వటుగింతే అన్నట్టుగా అభివృద్ధి చెందుతున్నది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి సోమవారం సాయంకాలం విశేషమైన అల్పాహార కార్యక్రమం, విశేష పూజలు, అదేవిధంగా ప్రతి పూర్ణం రోజు మహాన్న ప్రసాదం చేయడం జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు, తర్వాత రామకళ్యాణ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ అభివృద్ధి కమిటీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా విశేషంగా సేవలు చేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడాను ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతున్నది. ఎట్లా నెరవేరుతున్నదో అట్లా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. లోకా సమస్త శుభం. పెద్దది పట్టణాలు చాకు దేవాలి, గుమ్మడికాయ చాకు కొట్టిన తర్వాత బోలా శంకర భగవానికి జై. నవనాథపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత, శివుడు, నందీశ్వరుడు ఈ 5 యొక్క పంచవిగ్రహ ప్రతిష్టాపన ఈరోజు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క దేవాలయం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ మహావైభవంగా ఇక్కడ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇక్కడ నాగేశ్వర స్వామి దేవాలయంలో నాగలింగేశ్వరుడు సోమసూత్రంతో పాటుగా విశేషమైన చాలా పురాతనమైన ఈ యొక్క శివలింగము నంది అనేది దాదాపు ఒక 1500 సంవత్సరాల కంటే మనం ఎంత వెనుకదో తెలియదు, అంత వెనుక వేసుకోవచ్చు మనం. అటువంటి దేవాలయం చాలా శక్తివంతమైన దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో ఈరోజు పంచవిగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని అందరూ కూడా దర్శించండి, తరించండి. ఇక్కడ మహాన్న ప్రసాదం ప్రతి పౌర్ణిమకు, ప్రతి సోమవారం అల్పాహార కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగజేయాలని ప్రార్థిస్తున్నాం. నాగలింగేశ్వర భగవానికి శుభం. లోకా సమస్త సుఖినో.